గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. కాంతారా సినిమా నటులకు భయం పట్టుకుంది. ఏదో తెలియని శాపం వెంటాడుతుందని నమ్ముతున్నారు. ఆ సినిమాలో నటించిన వారిలో ఇప్పటి వరకు 4 మృతి చెందడమే ఇందుకు కారణం. అసలేం జరుగుతుంది? షూటింగ్ సమయంలోనూ ప్రమాదాలు వెంటాడాయి. ఇప్పుడు నెలల వ్యవధిలోనే 4 మరణం. కారణమేంటి? అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు? రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కర్ణాటకలోని ఓ సాంప్రదాయం, ముఖ్యంగా వరాహ అవతారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడతో పాటు అన్ని భాషలలో ఈ సినిమా మెగా హిట్ అయ్యింది. ఇప్పుడు కాంతారా 2 సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కాంతారాలో నటించిన ఓ నటుడు ప్రభాకర్ మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభాకర్ మరణంతో కాంతారాలో నటించిన 4వ వ్యక్తి మరణించినట్లయింది. ఇంతకుముందు ఇదే సినిమాలో నటించిన వారిలో రాకేష్ పూజారి, కపిల్, కళాభవన్ కూడా ఇప్పుడు బతికి లేరు. ఈ 4 ఇదే సినిమాలో నటించి ఒకరి తర్వాత మరొకరు మరణిస్తున్నారు. కన్నడ హాస్య నటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. దానికంటే ముందు మలయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో జరిగింది. ఇటీవలే కాంతారా 2లో నటిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు నటుడు టి ప్రభాకర్ కళ్యాణి ఇంట్లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇవేగాక సినిమా షూటింగ్ మొదట్లో కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు సడన్గా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ అందులో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఓసారి గాలివాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ వరుస విషాదాలు చూస్తుంటే కాంతారా మేకర్స్తో పాటు కన్నడ ఇండస్ట్రీని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాంతారా సినిమాలో నటులకు ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. ఏ శాపం వెంటాడుతుందోనని ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారట. ఏదో శాపం కారణంగానే ఇలా జరుగుతుందని నమ్మేవాళ్ళు లేకపోలేదు. గతంలో కూడా వివిధ సినిమాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని, ఎలాంటి శాపాలు లేవని మరికొందరు వాదిస్తున్నారు. అంతా కట్టుకదేనని, ఇది కేవలం యాదృచ్ఛికమేనంటున్నారు. కొంతమంది ఈ మరణాలను సహజ మరణాలుగా భావిస్తున్నప్పటికీ ఒకే సినిమాకు చెందిన వారు ఇలా వరుసగా మరణించడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ మరణాల గురించి హీరో రిషబ్ శెట్టి లేదా నిర్మాణ సంస్థ హోంబోలే వారు కూడా ఎక్కడా స్పందించలేదు. మరి ఈ 4 మరణం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.